కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. భారత న్యాయయాత్ర పేరుతో రాహుల్ ఈసారి పాదయాత్ర చేపట్టబోతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు తెలిపారు. జనవరి 14వ తేదీన ఈ యాత్ర ప్రారంభమై 14 రాష్ట్రాల గుండా 85 జిల్లాల్లో కొనసాగనుంది. మణిపూర్లో మొదలై ముంబై వరకు దాదాపు 6,200 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. మార్చి 20వ తేదీతో యాత్ర ముగుస్తుంది. అయితే ఈసారి యాత్రకు భారత్ జోడో యాత్ర అని కూడా కాకుండా భారత న్యాయయాత్ర అని పేరు పెట్టినట్టు తెలిపారు. జోడో యాత్రలో దక్షిణ భారత్ నుంచి ఉత్తరం వైపు యాత్ర కొనసాగిన సంగతి తెలిసిందే. రెండో విడతలో ఈశాన్యం నుంచి పశ్చిమ భారతం వైపు యాత్ర ఉండనుందని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. భారత న్యాయయాత్ర పేరుతో రాహుల్ ఈసారి పాదయాత్ర చేపట్టబోతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు తెలిపారు. జనవరి 14వ తేదీన ఈ యాత్ర ప్రారంభమై 14 రాష్ట్రాల గుండా 85 జిల్లాల్లో కొనసాగనుంది. మణిపూర్లో మొదలై ముంబై వరకు దాదాపు 6,200 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. మార్చి 30వ తేదీతో యాత్ర ముగుస్తుంది. అయితే ఈసారి యాత్రకు భారత్ జోడో యాత్ర అని కాకుండా భారత న్యాయయాత్ర అని పేరు పెట్టినట్లు తెలిపారు ఆయన. జోడో యాత్రలో దక్షిణ భారత్ నుంచి ఉత్తరం వైపు యాత్ర కొనసాగిన సంగతి తెలిసిందే. రెండో విడతలో ఈశాన్యం నుంచి పశ్చిమ భారతం వైపు యాత్ర ఉండనుందని స్పష్టమవుతుంది. ఏలూరు జిల్లా